ఎస్పీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రైతులకు యూరియా డీఏపీ కొరతపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన. నూతనంగా ఏర్పాటు చేసిన నార్త్ జోన్ ఏసీపీ కార్యాలయాన్ని ప్రారంభించారు డీసీపీ రాహుల్ హెగ్డే. ట్విట్టర్ ద్వారా హరీష్ రావు అబద్దాలు మానుకో, తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజల్ని మోసం చేస్తున్న హరీష్ రావు. రాజన్న సిరిసిల్ల జిల్లా రైతులకు యూరియా డీఏపీ కొరతపై బీజేపీ ఆగ్రహం. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి సిరిసిల్ల పట్టణంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్లో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, యూరియా డీఏపీ అందుబాటులో లేక రైతులు కష్టాలు పడుతున్నారని విమర్శించారు. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో ఈ ఖరీఫ్ సీజన్లో ఏదైతే రైతులకు ఇబ్బందికర వాతావరణం ఉన్నది, యూరియా కానీ డిఏపి కానీ అందుబాటులో లేదు, మళ్ళీ చెప్పులు లైన్లో పెట్టి నిలబడే పరిస్థితి వస్తున్నదని చెప్పి గత ప్రభుత్వాలు, ఇప్పుడు ప్రభుత్వం మరి రైతులకు అవసరం ఉన్న ఈ యూరియా డిఏపి కోసం ముందస్తుగా చర్యలు తీసుకోలేక ప్రతి సంవత్సరం దాని యొక్క ఉపయోగత పెరుగుతూ వస్తున్న క్రమంలో గత 10 సంవత్సరాల్లో అధికారంలో ఉన్న ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వానికి కానీ ఎంతైతే రిక్వైర్మెంట్ కేంద్ర ప్రభుత్వానికి పెట్టినరో అంత పంపడానికి కేంద్ర ప్రభుత్వం ఎప్పటికీ సంసిద్ధంగా ఉన్నది. ఏదైతే రాష్ట్రంలో వాతావరణం రైతుల అధికార పార్టీకి వ్యతిరేకంగా రాగానే యూరియా కేంద్రం పంపాలంటున్నారు, వారికి అనుకూలంగా ఉంటే మేం చేసినామంటున్నారు. అది యూరియా విషయంలో అయినా అంతే, మిగతా ఏ విషయంలో అయినా అంతే. వారికి అనుకూల వాతావరణం ఉంటేనేమో మేం చేసినామని చెప్పుకుంటున్నారు. ఈ ప్రభుత్వాలకు వ్యతిరేక వాతావరణం ఉంటేనేమో కేంద్ర ప్రభుత్వం చేయాలంటున్నారు. ఈ ఖరీఫ్ కంటే ముందు రబీ సీజన్లో పోయినసారి 9,80,000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటే 12,47,000 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చింది కేంద్ర ప్రభుత్వం నుండి. మరి నా ప్రభుత్వ విప్ గారు ముస్తాబాద్లో మాట్లాడుతూ 5,18,000 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చింది, మరి 2,69,000 మెట్రిక్ టన్నుల కొరత ఉంది అని చెప్తున్నారు. సరే, మీరు మీ రాష్ట్రానికి ఎంత అవసరం ఉంటే మన రాష్ట్రానికి మీరు ఎంత రిక్వైర్మెంట్ పెట్టిండ్రు, కేంద్రం ఎంత ఉంది. గత రబీ సీజన్లో 9,80,000 గాను 12,49,000 ఏదైతే మెట్రిక్ టన్నులు వచ్చిందో అలా మిగులు యూరియా ఎటుపోయింది. ఏ బ్లాక్ మార్కెట్కు తరలించింది, లేకపోతే ఎక్కడ నిల్వ ఉంచింది. ఈ 5,18,000 టన్నులు ఏదైతే ఉన్నదో దాంతో పాటు ఈ పోయిన రబీలో ఏదైతే 2,49,000 మెట్రిక్ టన్నుల మిగులు యూరియా ఉన్నదో దాంతోపాటు ఇప్పటికి సంబంధించిన యూరియా మట్టుకు మనకు అవసరానికి ఉంటుండే. మరి దానికి వివరణ ఇవ్వాల్సిన అవసరం కాంగ్రెస్. కార్ఖానాలోని పాత పోలీస్ స్టేషన్ భవనం ఆధునీకరించి అందులోకి ఏసీపీ కార్యాలయాన్ని షిఫ్ట్ చేసినట్లు డీసీపీ తెలిపారు. ఈ రోజు నుండి బేగంపేట్, గోపాలపురం, మహంకాళి, తిరుమలగిరి ఈ 4 పోలీస్ స్టేషన్లకు సంబంధించిన విధులు ఇక్కడి నుండి నిర్వహించబడతాయని తెలిపారు. మరోవైపు గణేష్ ఉత్సవాల్లో డీజే సౌండ్ కు పర్మిషన్ లేదని, ఎవరు కూడా గణేష్ మండపాల వద్ద ఊరేగింపులో డీజే వాడవద్దని సూచించారు. లౌడ్ స్పీకర్లు పెట్టుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ వేణుగోపాల్ రెడ్డి, ఏసీపీ శంకర్ రాజు మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ డీజేస్ ఇవన్నీ కూడా బ్యాన్ అయింది. దీనికి ముందు ఏదైతే పండుగ ఉంది అన్ని పండుగలకు కూడా ఈ డీజేలు పెట్టకుండా మనము చూసుకున్నాం. దాంతో చాలా హెల్త్ హజార్డ్స్ ఉన్నాయి. ఏజ్ అయిన వాళ్ళకి, చిన్న పిల్లలకి హియరింగ్ ప్రాబ్లమ్స్, ఏజ్ అయిన వాళ్ళకి హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్, ఇలాంటి ఇష్యూస్ వస్తుంది. కాబట్టి దయచేసి ప్రజలు ఎవరు కూడా డీజేల్ని పెట్టారు తరఫు నుంచి మనం వేరియస్ వైలేషన్స్ మీద ఫోకస్ చేస్తున్నాం. దాంట్లో మైనర్ డ్రైవింగ్ మీద స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది. ఈ మైనర్ డ్రైవింగ్ స్పెషల్ డ్రైవ్లో బిలో 18 ఇయర్స్ ఎవరు బండి నడుపుతున్నారు
వాళ్ళ మీద ఛార్జ్షీట్ వేసాం. అదే కాకుండా పేరెంట్స్ ఎవరు లేదంటే గార్డియన్స్ ఎవరు వాళ్ళకి బండి ఇస్తున్నారు వాళ్ళ మీద కూడా ఛార్జ్షీట్ వేయడం జరిగింది. అదే కాకుండా ఈ రిజిస్ట్రేషన్ ఏముంటుంది, వెహికల్ రిజిస్ట్రేషన్, దాన్ని టెంపరీగా సస్పెండ్ చేయడం కూడా జరుగుతుంది. ఇంకొకటి మేజర్ ట్రాఫిక్ వైలేషన్ అంటే రాంగ్ సైడ్ డ్రైవింగ్. ఆ రాంగ్ సైడ్ డ్రైవింగ్ మీద కూడా మనం ఫోకస్ పెట్టాము. ఏ జంక్షన్స్లో నడుస్తుంది ఇక్కడ స్పెషల్ టీమ్స్ పెట్టి దాని మీద ఫోకస్ చేస్తున్నాము. డ్రంక్ అండ్ డ్రైవింగ్లో రీసెంట్గా కోర్టు నుంచి మనకు చాలా వరకు ఇంప్రిజన్మెంట్ వచ్చింది. మనకు సెకండ్ టైం అఫెండర్స్ అందరిని కూడా జైలుకి పంపించడము జరిగింది. అట్లనే వర్షం కాలం వాటర్ లాగింగ్ అవుతుంది. వర్షం వచ్చినప్పుడు మనం స్పెషల్ టీమ్స్ డిప్లాయ్ చేసుకున్నాం. హైడ్రా డిఆర్ఎఫ్ ఆఫీసర్స్తో కోఆర్డినేట్ చేసుకోండి. ఈ ఎక్కడ వాటర్ లాగింగ్ ఉంటుంది ఆ ప్లేసెస్లో స్పెషల్ మోటార్స్ని పెట్టడం జరిగింది. ఆ వాటర్ లాగింగ్ అయిన తర్వాత ఇమీడియట్గా దాన్ని పంప్అవుట్ చేయడం కూడా జరుగుతుంది. అట్లనే లాంగ్ టర్మ్ సొల్యూషన్ దానికి ఏముంది, దాన్ని కూడా ఇంజనీర్స్తో డిస్కస్ చేసి దాన్ని కూడా చేస్తున్నాం. చాలా వరకు మనకు చీకోటిలో ఉన్న వాటర్ లాగింగ్ ప్రాబ్లము ఇప్పుడు వర్షం వస్తుంది. సిద్దిపేట అభివృద్ధికి 2,60,00,000 రూపాయలు మంజూరు చేయించింది కాంగ్రెస్. హరీష్ రావు నిధులు మంజూరు చేస్తే పాత బస్టాండ్ సర్కిల్ వద్దకు చర్చకు రావాలి. మంత్రి కొండా సురేఖతో మాట్లాడి సిద్దిపేట అభివృద్ధికి నిధులు మంజూరు చేయించాం. యూరియా ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం, చిత్తశుద్ధి ఉంటే బీజేపీని ఒత్తిడి చేయండి. ఐకేపీలో రైతుల వద్ద ప్రతి గింజను కొన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. మాయమాటలు చెప్తే కట్టడి చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ డిమాండ్. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు అత్తు ఇమాం, కాంగ్రెస్ సీనియర్ నాయకులు బొమ్మల యాదగిరి, కలీముద్దీన్ అహ్మద్, మార్కె సతీష్, దాస అంజన, కౌన్సిలర్ సాకి ఆనంద్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు విలేకరుల సమావేశానికి విచ్చేసినటువంటి పత్రికా సోదరులందరికీ నమస్సుమాంజలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు సిద్దిపేట నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే హరీష్ రావు గారు నిన్న విలేకరులతో మాట్లాడుతూ సిద్దిపేట నియోజకవర్గ అభివృద్ధికి 2,60,00,000 రూపాయలు తెచ్చినా అని చెప్పి ఒక ప్రెస్ నోట్ ఇవ్వడం జరిగింది. ఆ ప్రెస్ నోట్ ఆధారాలు కూడా మీకు చూపిస్తా. పిఆర్ఓ హరీష్ రావు సిద్దిపేట్ అఫీషియల్ వాట్సాప్ గ్రూప్లో వాళ్ళ పిఆర్ఓ అయినటువంటి శేషు అంట హరీష్ రావు ఫోటో పెట్టి ఒక ప్రెస్ నోట్ పంపిండు. ఏమని? సిద్దిపేట నియోజకవర్గానికి గ్రామ పంచాయతీలకు అంగన్వాడీ బిల్డింగ్లకు 2,60,00,000 రూపాయలు తెచ్చినని ప్రెస్ నోట్ నిన్న డేట్లా ఇవ్వడం జరిగింది. ఇది పక్క ఆధారంతో మీకు చూపిస్తున్నా. దానికి సంబంధించిన స్టేట్మెంటు వాళ్ళ పిఆర్ఓ హరీష్ రావు గారితో వచ్చిన స్టేట్మెంట్ కూడా మీకు చదివి వినిపిస్తా. సిద్దిపేట కూడా నేను ప్రపోజల్ పంపించిన లిస్టు తీసుకొని వస్తా, ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఏ డేట్లో వచ్చినాయో తీసుకొని వస్తా. నువ్వు ప్రపోజల్ ఏమైనా పంపినవా సిద్దిపేట అభివృద్ధి గురించి? తీసుకొని రా. ప్రొసీడింగ్ ఆర్డర్లు తీసుకొని రా. నీకు ఎవరిచ్చిరో నిధులు తీసుకొని రా. చర్చకు సిద్ధమా అని అడుగుతా ఉన్నా. నేను డేట్ ప్రకటిస్తా ఉన్నా. 2 రోజుల తర్వాత సిద్దిపేట పాత బస్టాండ్ చౌరస్తాలో నేను కూర్చుంటా. స్థానిక ఎమ్మెల్యేకు సవాల్ విసురుతా ఉన్నా. నీకు దమ్ముంటే నీ బలగంతోని రా సిద్దిపేట అంబేద్కర్ చౌరస్తా దగ్గరికి. నేను మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వేసుకొని ఆడ కూర్చుంటా. ఇదే విలేకరుల సమావేశంలో నేను ప్రొసీడింగ్లు చూపిస్తా, ప్రపోజల్స్ చూపిస్తా, ఎవరిచ్చిరో చూపిస్తా, ఏ డేట్లో వచ్చిందో కూడా చూపిస్తా. కానీ ఇలా నువ్వు తప్పుడు ప్రచారాలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఇవి ఆయన పెట్టిన ప్రెస్ మీట్ చూడండి, నిన్న హరీష్ రావు పెట్టింది. ఇగో ఇంగ్లీష్ పేపర్లో కూడా రాయించుకున్నాడు దొర, నేను నిధులు తెచ్చినా అని చెప్పి. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం నాతల్లగూడెం గ్రామంలో జూకంటి మనోహర లింగస్వామి గారి ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని కుటుంబ సభ్యులకు నూతన వస్త్రాలను బహుకరించిన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. How do you feel about this new house? We are so happy by getting this opportunity from Congress party. We are so thankful to CM Revant Reddy and Excellent, MLA, excellent. Member of Legislative Council Anil Reddy Garu. Thank you so much. And we are House Minister Pommiletti Srinivas Reddy. Pommiletti Srinivas Reddy. Thank you.
Okay, And nice. thank you, sir. Now you have to study well, do well, Okay, sir. Thank make your parents proud. Okay, sir. Good. ఇట్లా పట్టుకున్నాక చూపెడతారు రావరి పద్ధతి ఎట్లుండాలో అట్లే ఉండాలి ట్రెడిషన్. రైట్ బొట్టి కరెక్ట్, ఇది ఇంపార్టెంట్. మా చెల్లెమ్మకు పెడుతున్నాం. ఇప్పుడు మేము అట్లనే పని చేస్తున్నాం, అంతా మన అనే ఆ స్ఫూర్తితోటే ఉన్నాం. అట్లా పనులు కూడా అట్లా జరుగుతున్నాయి. సో మన ప్రభుత్వం అట్లనే పనిచేస్తుంది. ఇందిరమ్మ ఇల్లు రేవంత్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాసన్న మనకు ఇంత ఫాస్ట్గా 15 ఏళ్ళు ఏకపై ఇల్లు ఈరోజు ఇల్లు వచ్చినాయి. నాతాలగూడెం పైలట్ విలేజ్ మీరు మొదటి ఇల్లు తొందరగా మంచిగా కట్టుకోరు, చాలా సంతోషం. కంగ్రాచులేషన్స్. ఇప్పుడు నెక్స్ట్ మనం మరి రైట్ అనిల్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం, అనిల్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం. రాజ్యం రాజ్యం. నల్గొండ జిల్లా మన ఊరు మన దుకాణం దేవరకొండ జేఏసీ ఆధ్వర్యంలో బంద్. తెలంగాణ రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు దేవరకొండ పట్టణంలోని అన్ని రకాల వ్యాపారులు మార్వాడి హటావు తెలంగాణ బచావు అంటూ శుక్రవారం వ్యాపార సంస్థలు బంద్ చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మార్వాడి రాజస్థాన్ వ్యాపారులు ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చని, వారికి వ్యతిరేకం కాదని, వినియోగదారులకు నాణ్యమైన వస్తువులనే అమ్మాలని, స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని తమ డిమాండ్ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నూనె యాదగిరి, నీల సుమన్, తాండూరు నర్సయ్య, అంజద్, ముసిని, అంజిబాబు, సల్మాన్, విఠలాచారి, అన్ని వ్యాపార సంస్థల యాజమాన్యులు తదితరులు పాల్గొన్నారు. వచ్చి ఇక్కడ షాపులు పెట్టుకుంటారు, కానీ మన వాళ్ళకు ఉపాధి అనేది కలగట్లేదు. వాళ్ళ షాపులలో వాళ్ళ వర్కర్స్ మాత్రమే ఉంటారు, మన వాళ్ళకు ఉపాధి లేదు, ఏం లేదు. కిరాయిలు పెరగడం, స్థానికంగా నాసిరకమైన వస్తువులు అమ్మి ఇక్కడ వాళ్ళకి చాలా ఇబ్బందులు అవుతున్నాయి. దయచేసి మీరు ఎక్కడ వాళ్ళైనా సరే మన లోకల్ వాళ్ళని కంపల్సరీ మీరు వాళ్ళకు ఉపాధి కల్పించాలి, మరి నాణ్యమైన వస్తువులు అమ్మాలి, మాకు కిరాయిల కాడ ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. విధానంతో బంధు పిలుపునియటం జరిగింది. ఆ బంధు పిలుపు సందర్భంగా దేవరకొండ వ్యాప్తంగా బంధులో పాల్గొంటున్నారు. ఇతర వ్యాపారస్తులు ప్రతి ఒక్కరు అందరూ పాల్గొంటున్నారు. వ్యాపారస్తులు రావచ్చు, కానీ వేరే వాళ్ళను రప్పించుకొని వాళ్ళు బేరం చేయటం, నాసిరకమైన ఐటమ్ అమ్మటం, తర్వాత ధర తక్కువ అమ్మటం తోటి చాలా ఇబ్బంది అవుతుంది మా లోకల్లో ఉన్న వాళ్ళకు. లోకల్లో లేని ఐటమ్స్ తీసుకొచ్చి అమ్ముకోండి, దాని ఇష్టం వచ్చినట్టు వ్యవహారం చేసుకుంటూ తర్వాత ఏంది ఇట్లా అని అడిగితే మా మీదకి దాడులు చేయటం ఇది చాలా అన్యాయమైన విషయము. దాన్ని విషయంలో ఈ బంద్కు పిలిపించాము. అందుకు కాబట్టి అందరూ సంపూర్ణంగా పాల్గొని ఈ బంధు మద్దతు తెలుపుతున్నారు. దానికి మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ కొత్త మార్వాడీలు రాకుండా అందరూ అరికట్టాలని ఆలోచనతో ఈ బంధుకు పిలిపించి మా వాడిని పిలిపించాలని గుర్తు చేస్తున్నాను. వ్యాపారాలు చేస్తున్నాము, వేరే రాష్ట్రాల వారు కూడా వచ్చి ఇక్కడ వ్యాపారాలు చేస్తున్నారు. మేమేమో లోకల్ వారికి ఉపాధి కల్పిస్తున్నాము, వేరే రాష్ట్రాల వారు వచ్చి వాళ్ళ రాష్ట్రాల వారికి వాళ్ళ సొంత వారికి ఉపాధి కల్పిస్తున్నారు. దానివల్ల మన లోకల్ వారికి నష్టం జరుగుతుంది. మన వాళ్ళు వేరే ఎక్కడికో పోయి బేరం చేసుకోవడము, అలా పని చేయడము జరుగుతుంది. దానివల్ల మన లోకల్ వారికి ఇబ్బంది అవుతుంది. ఏదైనా షాప్ సొంతంగా పెట్టుకొని వ్యాపారం చేయాలన్నా, వేరే షాప్ కాడికి కిరాయి తీసుకోవాలన్నా 10,000 మేము కిరాయికి మాట్లాడుకుంటే అవతలోడు వచ్చి వాళ్ళు వేరే రాష్ట్రాల వాళ్ళు వచ్చి నేను 15,000 ఇస్తా, 20,000 ఇస్తా అని వాళ్ళు ముందుకు దూగుతున్నారు. అంత కిరాయి పెట్టి మనం తీసుకున్నా కానీ ఇక్కడ నడిచే వ్యాపారానికి అంత కిరాయి భరించలేని పరిస్థితి ఉంది. ఎవరైనా ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు, కానీ లోకల్ వారికి ఉపాధి కల్పించాలనేది మా విన్నపం. అలాగే క్వాలిటీ వస్తువులు అమ్మాలి, డూప్లికేట్వి అమ్మొద్దు. మేమేం క్వాలిటీ వస్తువులు అమ్ముతున్నాం, అవతలోడు డూప్లికేట్ వస్తువులు ధర తక్కువ ఇచ్చే వరకు జనాలు అక్కడ మోజు చూపెడుతున్నారు. క్వాలిటీ వస్తువులు అమ్మి క్వాలిటీ తగ్గట్టు రేటు తీసుకోవాలనేది మా కోరిక. అలాగే లోకల్ వారికి ఉపాధి కల్పించాలనేది మా కోరిక. భారత రాజ్యాంగం ప్రకారం ఎవరైనా ఎక్కడైనా పని చేసుకోవచ్చు, అది అందరికీ తెలుసు.
సూర్యాపేట జిల్లా కోదాడ మార్వాజీలకు వ్యతిరేకంగా సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో పలు వర్తక దుకాణాలు బంద్ నిర్వహించారు. నాసిరకం వస్తువులు అమ్ముతూ స్థానిక ప్రజలను మోసం చేస్తున్నారంటూ నిరసన వ్యక్తం చేశారు. ఈ బంద్లో ఎలక్ట్రికల్, శానిటరీ, మొబైల్, పెయింటింగ్ షాప్ యజమానులు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నారు. తెలంగాణ బచావో, మార్వాడి హటావో అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వర్తక సంఘం అధ్యక్షుడు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా వ్యాపారంతో జీవనం సాగిస్తూ స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న తమకు వలస వ్యాపారుల వలన తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సరైన వ్యాపారాలు లేక, పనులు లేక అవస్థలు పడుతున్నామన్నారు. నకిలీ వస్తువులను నకిలీ వస్తువులను నకిలీ వస్తువులను గో బ్యాక్ గో బ్యాక్ గో బ్యాక్ గో బ్యాక్ గో బ్యాక్ గో బ్యాక్ నకిలీ వస్తువులను నకిలీ వస్తువులను. పేరు మేనేజర్ కిషోర్, కోదాడ వర్తక సంఘం నేను అధ్యక్షుడిని. ఒకప్పుడు కోదాడలో మార్వాడీస్ లేరు, ఇప్పుడు దాదాపు కోదాడలో 150 షాపులు మార్వాడీ షాపులు అయినాయి. బిజినెస్ చేయడం కాదు, వ్యాపారాలు చేస్తూ డూప్లికేట్ తెచ్చి అమ్ముతారు. దానివల్ల యువతల వ్యాపారస్తులు, ఒరిజినల్ అమ్మే వ్యాపారస్తులు చాలా ఇబ్బందికి గురవుతారు. దానివల్ల వారి వ్యాపారాలు, ఒరిజినల్ అమ్మే వ్యాపారస్తుల వ్యాపారాలు చాలా తగ్గిపోయినాయి. దీనివల్ల మేము అందరం కూడా మార్వాడీస్కి ఎగరెస్ట్గా ఈరోజు ధర్నా చేసి ర్యాలీ చేస్తున్నాం. గో బ్యాక్ మార్వాడి అనేది నకిలీ వస్తువులు నిషేధించాలని కోరుతున్నాం. కోదాడలో కూడా మార్వాడీస్ ప్లైవుడ్ షాపులు, హార్డ్వేర్లు, శానిటరీ, మరి ఎలక్ట్రికల్, ఫ్యాన్సీ, కిరాణం అన్ని రంగాలలో ఉన్నారు వాళ్ళు. అన్ని రంగాలలో కూడా జిఎస్టీ బిల్లులు కట్టకుండా జిఎస్టీ ఎగవేతలకి డూప్లికేట్ వస్తువులు తీసుకొచ్చి వితౌట్ బిల్లు మీద తీసుకొచ్చి అమ్మటం వల్ల, ట్యాక్స్ లేకుండా అమ్మటం వల్ల ట్యాక్స్ కట్టి అమ్మే వాళ్ళకి లాస్ వస్తుంది. అందుకని ఈ మార్వాడీస్ ఈ రకమైన వ్యాపారాన్ని అరికట్టాలని మార్వాడీస్ గో బ్యాక్ అనేది తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద ఈరోజు బంద్ పిలుపునిచ్చారు. కాబట్టి ఆ బంద్లో కోదాడ వర్తక సంఘం వారు పిలుపు మేరకు అన్ని రకాల కార్పెంటర్లు, మరి ఎలక్ట్రికల్ వాళ్ళు, శానిటరీ వాళ్ళు, ప్లైవుడ్ షాప్ వాళ్ళు, అన్ని రకాల సంఘాల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు ఈ నకిలీ వస్తువులకు వ్యతిరేకంగా ఈరోజు వర్తక సంఘం తరఫున బంద్ చేయడం జరుగుతుందండి. ఈ నకిలీ వస్తువులు, జిఎస్టీ బిల్లులు ఎగవేతలు అరికట్టాలని మా యొక్క కోరికండి. శ్రావణ మాసం చివరి శుక్రవారం సందర్భంగా చిట్యాల పట్టణంలోని శ్రీ శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. 108 లీటర్ల ఆవు పాలతో అమ్మవారికి క్షీరాభిషేకం చేశారు. నగరికల ఎమ్మెల్యే వేముల వీరేశం దంపతులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ మారగొని ఆంజనేయులు గౌడ్, డైరెక్టర్లు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వేద ఆశీర్వచనం అందించి సత్కరించారు. అమ్మవారికి ఆవు పాలతో వారు క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ కోమటిరెడ్డి, చిన్న వెంకటరెడ్డి, సూరజ్, మహిళా భక్తులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. बोलो कलका दुर्गा माता की, बोलो कलका दुर्गा माता की, बोलो कलका दुर्गा माता की।
చిట్యాలలో ఘనంగా బోనాల పండుగ. శ్రావణ మాసంలో నిర్వహించే బోనాల పండుగను చిట్యాల మున్సిపాలిటీలో ప్రజలు భక్తి శ్రద్ధలతో ఉత్సాహంగా నిర్వహించుకున్నారు. ఉదయం నుండే పట్టణంలో పండుగ వాతావరణం కనబడింది. మహిళలు అందంగా అలంకరించిన బోనాలను నెత్తిన పెట్టుకుని అమ్మవారికి సమర్పించడానికి బయలుదేరగా ముందర యువకులు డప్పు వాయిద్యాలతో నృత్యాలతో కేరింతలతో కొనసాగింది. స్థానిక సంతోష్ నగర్ ముత్యాలమ్మ, ఉరుమడ్ల రోడ్డులో గల పెద్దమ్మ తల్లి, ముత్యాలమ్మ గూడెంలో గల ముత్యాలమ్మ తల్లి, భువనగిరి రోడ్డు లోపల గల చౌడమ్మ తల్లి బోనాలు అమ్మవారికి మహిళలు భక్తి శ్రద్ధలతో సమర్పించుకున్నారు.
బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. రైతులకు యూరియా డీఏపీ కొరతపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన. నూతనంగా ఏర్పాటు చేసిన నార్త్ జోన్ ఏసీపీ కార్యాలయాన్ని ప్రారంభించారు డీసీపీ రాహుల్ హెగ్డే. పిట్టలదొర హరీష్ రావు అబద్ధాలు మానుకో, తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజల్ని మోసం చేస్తున్న హరీష్ రావు. ఈ నార్మల్ ఇంట్రోనా ఎస్పీ?